హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో సండే స్పెషల్లో మీరు చూడబోయేది నెల్లూరు పెన్నా నదిలో దొరికే జిలేబీలు. వీటితో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మా అత్తయ్య చేస్తుంది, చూద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. జిలేబీలు 2 కేజీలు. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. టమోటాలు 3, ఆనియన్ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు 2 నిమ్మకాయలు సైజ్ అంతా ముందుగా వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. పచ్చి మామిడికాయ 1 ఈ విధంగా పీల్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా జిలేబీల్లో రుచికి సరిపడే గల్లుప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వీటిని 2 సెకండ్స్ మగ్గించుకున్న తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టమోటాలు, రుచికి సరిపడే గల్లుప్పు వేసుకోవాలి. ఇంతకుముందు మనం జిలేబీల్లో గల్లుప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వీటిని కూడా 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని స్టవ్ మీద పెట్టుకొని మగ్గించుకున్న టమోటాలు, ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. తరువాత ఇందులో ఇంతకుముందు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఫిల్టర్ చేసుకోవాలి. పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రెడీ అవ్వడానికి ఈజీగా 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. మధ్యలో ఒకసారి 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది అనగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, పెన్నా నదిలో దొరికే జిలేబీల కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.